నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్ దాఖలు. రేపు నాంపల్లి కోర్టులో రానున్న తీర్పు. విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్కు నోటీసులు. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు. రేపు 11:27కు చంద్రబాబు ప్రమాణం. 7,000 మంది పోలీసులతో బందోబస్తు. ఈ వారంలో మోదీ ఇటలీ పర్యటన. G7 సదస్సుకు హాజరు కానున్న మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే G7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొనున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఇటలీలోని బోర్గో ఇగ్నాజియా ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్లో జూన్ 13, 15 తేదీల్లో G7 దేశాల సదస్సు జరగనుంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమాన్యుయల్ మైక్రాన్, జపాన్ కెనడా ప్రధానులు ఫుమియో కిషిదా, జస్టిన్ ట్రూడో తదితర నేతలు దీనికి హాజరు కానున్నారు. ఈ సమావేశం నిమిత్తం జూన్ 13న ప్రధాని మోదీ ఇటలీ వెళ్లి 14వ తేదీ రాత్రికి తిరిగి స్వదేశానికి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టబోతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం 11:27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తుండటంతో దాదాపు 7,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్లు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. నగరంలో వీఐపీలు బస చేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా సిపి పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు విజయవాడ చేరుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ అంశంలో కేసీఆర్, సురేష్ చందా, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగారని చెప్పారు. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్కు తెలిపినట్లు వెల్లడించారు. దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్ళకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును అరెస్టు చేశారు. ఛార్జిషీట్లో 6గురిని నిందితులుగా పేర్కొన్నారు. మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా
విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెల్లడించనున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దేశ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయని కేఏ పాల్ అన్నారు. చంద్రబాబు ఇది మంచి అవకాశమని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రంలో ఇంకా మంచి పదవులు డిమాండ్ చేయొచ్చని సూచించారు. గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. జూన్ 5నే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా? ఇవ్వలేదు. 240 సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు 309కి వచ్చారు. ఇప్పుడు మీ 16తో మీరు బయటకు వచ్చినా వారికి చేసే నష్టం లేదు. అప్పుడే నేను చెప్పాను, ముందు కండిషన్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని. మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను. మోదీ గారు ఇచ్చిన 10 వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు. ఇప్పుడు రేపు చివరి అవకాశం, ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనుక స్టేజ్ మీద మీరు నిలబడి, ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారి పర్సనల్ సెల్ నెంబర్కి, మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఈ రెండే చాలు మనకి. తత్మయాన్ని పక్కన పెట్టండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే 100,000 కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి ఆ కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేస్తాను ఆ పని, మీకు మద్దతుగా ఉంటాను. కానీ మీరేమో స్వయం మైండ్తో వెళుతూ ఫెయిల్ అయిపోతున్నారు. చివరికి ఎంత అప్పు ఉందో మీకు తెలియదు అంటున్నారు. 10 లక్షల కోట్లకు అత్యధికంగా మీరు చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసింది అప్పు ఉంది. ఎలా కడతారండి? ఎలా ఉద్యోగాలు ఇస్తారు? ఎలా కంపెనీలు తీసుకొస్తారు? ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే 94 గుర్తించుకోండి, 2004 మీరు దేశ నాయకులు ఎలాగైనా అవ్వాలి. నేను ఇచ్చిన సలహాలన్నీ అప్పుడు మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు నా సలహా తీసుకోవడానికి ఇష్టం లేదు సరికదా? మీ బాలకృష్ణ అల్లుడిని గెలిపించడానికి నన్ను కూడా 6 లక్షల ఓట్లు నావి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇంత శత్రువుగా నన్ను ఎందుకు చూస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుక, సపోర్ట్ ఇచ్చినందుక, ఆశీస్సులు ఇచ్చిన, ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను క్షమించి మీకు అండగా నిలబడి దేశంతో ప్రపంచాంతో పోరాడి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా లేరు కదా? ఆలోచించండి, దైవ నిర్ణయాలు తీసుకోండి. దేశం కొరకు, ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, 6 కోట్ల ప్రజల్ని రక్షించడం కొరకు ఒక్క మంచి పని మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎన్డీఏ సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు కూటమి ఎమ్మెల్యేలు. సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. ఇంతటి భారీ మెజార్టీని తెచ్చిపెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్ళీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు. ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా
ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో శాసనసభాపక్ష నేతగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గుర్తింపు కూడా సరిగా లేని పార్టీని దేశంలో గుర్తించేలా చేయడం గర్వంగా ఉందన్నారు. అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్
I believed in that, and I believe in it. We have to bring back accountability in politics. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజు. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టా గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ్ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చింది. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతోటి గెలుపొందటం 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లై యాష్ను అక్రమంగా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పాడి కౌశిక్ ఆరోపించారు. ఈ అక్రమ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కనుసన్నల్లో జరుగుతోందని తెలిపారు. 300 లారీలలో ఫ్లై యాష్ను అక్రమంగా తరలిస్తూ రోజుకు 50 లక్షల రూపాయలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంపాదిస్తున్నారని కౌశిక్ విమర్శించారు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రియా ఇంకేంటిదైనా? లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషూమ్ 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 అని కుదురుతాడు. అరే వాట్ ఈస్ దిస్? ప్రెస్ మీడియాలో పోతాడు, ప్రెస్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ అడితే అంటాడు. అరే ఇదేంటి భయ్, వాట్ ఈస్ దిస్? అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కాంగ్రెస్ని నిజంగా కాంగ్రెస్ స్కాంగ్రెస్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 6 గ్యారంటీలు, 13 హామీలు కనీసం ఆగస్టు 15 సరికి అమలు చేసి చూపించండి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదని తమ 39 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నెరవేర్చలేని హామీలు ఇచ్చిందన్నారు. మంత్రివర్యులు సీనియర్ నాయకుడు మా హరీష్ రావు గారు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రైతు బంధు గురించి, అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దానికి జవాబుగా కాంగ్రెస్ వాళ్ళు గత 6 నెలలు చేస్తున్న పని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఏమీ లేదు, వితండవాదం. మనం ఎస్ అంటే నో అనాలి, నో అంటే ఎస్ అనాలి. నిన్న మాట్లాడుతూ మా పక్కన మా వేములవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు. ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి పెద్దోళ్ళని తిడితే మేము పెద్దోళ్ళం అవుతామన్న ఆచరణ ఫాలో అవుతున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు. హరీష్ రావు గారిని పట్టుకొని హరీష్ రావుకి పని లేదు, మామ దగ్గర పోయి కూర్చోపు, నువ్వు మామని అడుగు, ఇట్లాంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు
7 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసినారు ఆయన 24 గంటలు హార్డ్ వర్కింగ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు మన రాష్ట్రంలో అంటే హరీష్ రావు గారని అందరూ చెప్తారు. మీకు పక్కనే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కూడా, మీరు కూడా చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీకు కూడా. ఆయన్ని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు. హరీష్ గారు ఏమన్నారు, రుణమాఫీ ఎక్కడ, రైతు బంధు ఏమైంది, మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చింది, ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు వచ్చిందా అని హరీష్ గారు అడిగింది. దానికి మీరు ఏమన్నారు, రాజీనామా లెటర్ అడిగి పెట్టుకోండి. హరీష్ రావు కాదు, మీరు వాగ్దానం చేసిన 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామన్న 13 హామీలు మీరు కనీసం ఆగస్టు 15 వరకు చేయండి. 13 హామీలు, 6 గ్యారంటీలు, అది చేయండి. హరీష్ రావు గారు కాదు, మేమున్న 39 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తాం. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మీద విచారణ జరపాలన్నారు మన్నే క్రిషాంక్. ఆ కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందాయని తెలిపారు. దీని మీద పూర్తి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఆ సంస్థను తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు. పర్మిషన్ రద్దు చేయడం సరికాదన్నారు. ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఎవరికి ఆ సంస్థ ముడుపులు అందాయో అన్నదానిపై విచారణ చేయాలన్నారు. ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము, కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా, ఎందుకంటే చూస్తున్నాం కదా, గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్లో నకిలీ మద్యంతో తాగి దాదాపు 50 మంది చనిపోయారు. మీడియా రిపోర్ట్ చేసింది, వాస్తవం కాదా? ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో 25 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు. అట్లాంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు, ప్రతిపాదన లేదని, ఆ తర్వాత నాకు సమాచారం లేదు, నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని, ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది, చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ, వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది, ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మరి విచారణ ఏముండదా? ఎందుకంటే ఈ కంపెనీకి, కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రొడ్యూసర్ భరత్ కొత్తగా ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు 4 సైడ్స్ టీవీకి ముందుగా తెలిపారు. ఈయన టెడీ బేర్, విదురా సినిమాలను నిర్మించారు. ఇప్పుడు తీయబోయే సినిమా అందరికీ నచ్చే విధంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయి ఉంటుందని తెలిపారు. కన్నడ, తెలుగు భాషల్లో విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. నా పేరు భరత్. ఇప్పుడు దాకా టెడీ బేర్ అండ్ విదురా సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశాను. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ రోజే అనుకున్నాను ఒక సినిమాని, ఇదంతా చూశాక ఒక సినిమా తీయాలనుకొని. ఈ సంవత్సరం డెఫినెట్గా నా డైరెక్షన్లో ఒక సినిమా చూసి ఇండస్ట్రీ ఒక సినిమా ఇస్తున్నాను, అది ఇప్పుడే ఫిక్స్ అయ్యాను. సో ఇట్స్ ఆల్ అబౌట్, మీరు చూస్తారు ఆ సినిమాని, మీరు అందరూ దాన్ని బ్లెస్ చేయాలనుకుంటాను. ఆ సినిమా ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు 4 సైడ్స్ టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్. గతేడాది కంటే సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు ఏరువాకకు సిద్ధమయ్యారు. సిద్ధమవుతున్నారు. మృగశిర కార్తెకు ముందే రోహిణి కార్తెలు అంటే మే నెలలో వర్షాలు కురవడంతో ఆ కార్తెలో విత్తనం నాటితే వరి, పత్తి దిగుబడి అధికంగా వస్తుందని రైతులు నమ్ముతున్నారు. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది సాగుకు సన్నద్ధమవుతున్నామంటున్నారు రైతులు. ఇంతకీ ఈ వర్షాలు సకాలంలో కురిచి రైతుల ఆశలు తీరుస్తాయా? అన్నదాతలు ఆశించిన ఫలితాలు ఈ ఏడాది ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం మీకోసం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత ఏడాది భూగర్భ జలాలు అడుగంటడంతో వరి, పత్తి సాగుకు ఆశించినంతగా దిగుబడి రాలేదు. వచ్చిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదు. ఈసారి మే నెలలో ఊహించని విధంగా వర్షాలు విస్తారంగా కురవటంతో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయన్న నమ్మకంతో రైతాంగం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతాంగం పంటలపై దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిరేకల్, తిప్పర్తి, సౌలి గౌరారం, కేతేపల్లి, నార్కట్పల్లి, తుంగతుర్తి, కోదాడ, కలకోవ, మునగాల, హుజూర్నగర్, అడ్డగూడూర్, మునుగోడు ప్రాంతాల వ్యాప్తంగా కురిసిన తొలకరి వర్షాలతో రైతాంగం
మొత్తం దుక్కిదున్ని భూమిని చదును చేస్తూ తొలి పంటగా పత్తిని ఎంచుకొని విత్తనాలు నాటుతున్నారు. గతంలో ఎప్పుడైనా జూలై ఫస్ట్ వీక్ వరకు వానలు పడేవి. ముల్కచీర కార్తె ఆయుధ కార్తె ఈ 2 కార్తెలలో పెట్టేది అన్నట్టు. ఈసారి ఎందుకైనా కొంచెం ముందర పడేవి కాబట్టి వానలు ముందుగా పెట్టాల్సి వస్తుంది. ఇక వాతావరణం అనుకూలం అంటే మామూలుగా పోయినసారి లెక్క పడితే కొంచెం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వానలు పోతే కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది. మామూలుగా వర్షాలు బిరుగా పడితే కాయలు బాసిపోయే అవకాశం ఉంటుంది. పోయినసారి కంటే ఇప్పుడు ఒక 20 రోజుల ముందే అవుతుంది, 15-20 రోజుల ముందు. వానలకు అనుకూలంగా వానలు ఎక్కువ పడితే పాసిపోతాయి. పోయినసారి లెక్క కాలం అయిందనుకో కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది. వాతావరణంలో మార్పులతో ముందస్తుగా వర్షపాతం నమోదైంది. ఇటుకుల పహాడ్కు చెందిన ఇన్నారెడ్డి అనే రైతు దసరా, దీపావళి సమయంలో వర్షపాతం తగ్గుముఖం పట్టకపోవడంతో పత్తికాయలు పత్తి తడిసి పాడయ్యే అవకాశముంది. అయినా త్వరగా పత్తి పంట అయిపోగా మరో పంట వైపు చూస్తామంటున్నారు రైతులు. ఏదేమైనా ఈ ఏడాది ముందుగా సాగుకు వర్షాలు కురవటం సంతోషమంటున్నారు రైతులు. దాంతో దుక్కులు దున్ని భూమిని చదును చేసి విత్తన సాగుకు సిద్ధం చేస్తున్నామంటున్నాడు ఈ రైతు. నా పేరు తానం ఇన్నారెడ్డి, శాలిగార మండలం, నాది ఇట్లపాడు గ్రామం. అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 రోజుల ముందరనే విత్తనాలు పెడుతున్నాం. వాతావరణం అనుకూలించి వానలు పడుతున్నాయి కాబట్టి ముందు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ దసరా, దీపావళి అప్పుడు వానలు పడితే బాగా కాయ వస్తే కొద్దిగా పాసిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకవేళ వానలు పడితేనేమో పాసిపోతే, వానలు పడిపోతే కాయ ముందుకు పడి పత్తి ముందుకు రావడం జరుగుతుంది. మేము ఎందుకు ముందరేస్తున్నాం అంటే దీన్ని తీసేసినాక తర్వాత మొక్కజొన్న ఏదో వేరే పంట వేద్దామన్న ఆలోచనతోటి ముందు పెట్టడం జరుగుతుంది. బలమైన కార్తె, రోహిణి కార్తె కానీ వానలు అప్పుడు పడక వెనకకి పెట్టడం జరిగింది. ఈరోజు ముందు వర్షాలు పడ్డాయి కాబట్టి ఒక 10 రోజులు ముందరనే పెట్టినాం. ముల్కచీర ఆఖరి టైంలో ఆరుద్ర కోసల్లో పెట్టినాం మేము అప్పుడు. కానీ ఇప్పుడు కాలం అనుకూలించి ముందర పడ్డది కాబట్టి దుక్కులు పొతం చేసుకొని ముందు పెట్టడం జరుగుతుంది. అందులోటి రెండో పంట వేద్దామన్న ఆలోచనతోటి ముందు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే వానతోటి బాయిలతోటి నీళ్లు కట్టుకుందామన్న ఆలోచన ఉంది. అంటే ఈసారి ముఖ్యంగా ఈసారి బాగా మీరు ముందుగా 10 డేస్ ముందలా సాగు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అసలు? వాతావరణం మంచిగా వానలు పడ్డాయి కాబట్టి మేము దుక్కులు పొతం చేసి అమ్మట పెట్టడం జరుగుతుంది. మాకు మంచిగానే కాలం ముందలవుతుందన్న ఆలోచన ఉంది. ప్రకృతి సహకరించి వర్షాలు కురవటంతో పంట దిగుబడికి గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కొర్ల పహాడ్కు చెందిన సైదులు అనే రైతు కోరుతున్నాడు. నా పేరు చిలువేరు సైదులు, కొర్లపాడు గ్రామం నాది, కేదపల్లి మండలం. నేను వ్యవసాయ రైతుని. మనకు ఈసారి వర్షాలు మాత్రం మన కత్తెరలో, రెండోది రోనిలో, మురకశిరలో కూడా మనకు రాత్రి అనగా నిన్న కూడా తొలి జల్లులు పడ్డాయి. వాతావరణం అయితే మంచిగా ఉంది. మనకి ఈసారి కాల పరిస్థితి మంచిగా ఉంది. కాకపోతే పోయిన సంవత్సరంలో మనకు భూగర్భ జల లేక బోర్లు మొత్తం ఎండిపోయి ఈసారి మనకు ఎన్నెలు లేని విధంగా మనకు మే నెలల ఎండలు కొట్టే టైంలో కూడా మనకు భారీ వర్షం కురిసింది. మే నెల కురిసింది, రోని కార్తెల కురిసింది. మనకు మురకశిర కార్తెల కూడా అనుకూలంగా రైతులకు పత్తికి కానీ వడ్లకు కానీ ఇంకా ఇతర పంటలకు కూడా మనకు చాలా అనుకూలమైన వాతావరణాలు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే గత సంవత్సరం మనకు వర్షాలు లేక, రెండోది కెనాళ్ళు కూడా రాక, కేవలం కృష్ణా డెల్ట్ మొత్తం కూడా భూగర్భ జలం మొత్తం డెడ్ అయింది. మనకు కొద్దిగా ఎక్కువ వర్షాలు పడి దయచేసి మనకు భగవంతుడు కరుణించి ఎక్కువ వర్షాలు కురిస్తే మనం ఈసారన్నా బయటపడతామనే ఆలోచనతో రైతులను కూడా బాగుపడాలని కోరుచున్నాను నేను. కాకపోతే ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా, పోయిన గవర్నమెంట్ కూడా మనకు చేసిన కాడి చేసింది, పోయే కాడి పోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనకు 6 హామీలు ఇచ్చింది. 6 హామీలు ఇచ్చి కూడా 6 హామీలల్లో కూడా ముఖ్యంగా రైతు రుణమాఫీ ఒకటి, ఇది ముఖ్య అవసరం రైతుకు. మెయిన్ రైతు బీమాతో సహా ఇది ఉండి మనకు కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఆదుకొని ఎకరానికి 10,000 చొప్పున, మన 7,500 చొప్పున ఈ రైతు బంధు ఒకటి, ఇది ఒకటి మెయిన్కు రైతుకు. రెండోది వర్షాలు దడిచి ఒడ్లు కూడా ఆగమైపోతున్నాయి. అది కూడా రైతులు పండించిన పంటని మెయిన్గా తడవకుండా గవర్నమెంట్ సహకారాలతోటి ముందు కొంటే చాలా సంతోషకరమైన విషయం. మేము ఎక్కువ కోరుకునేది రైతుని. ఏ గవర్నమెంట్ అన్నా రాని మనకు కౌలు రైతులు ఒకటి,
వాళ్ళు కూడా పాపం కష్టం నిష్ఠూరం చేసి లాస్ట్కు అప్పుల పాలయ్యి ఇబ్బందుల పాలవుతున్నారు. కౌలు రైతులకు కూడా సహకారం చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. గత ఏడాది ఉమ్మడి నల్గొండ జిల్లాలో సరైన వర్షపాతం నమోదు కాక జిల్లా వ్యాప్తంగా కరువు తాండవించింది. నాగార్జున సాగర్, మిర్యాలగూడ సాగర్ ఆయకట్టు పరిధిలోని పూర్తి స్థాయిలో వరి సాగు దెబ్బతిని కరువు సంభవించింది. ఉమ్మడి జిల్లాలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు, మునుగోడు, నకిరేకల్, కట్టెంగూరు ప్రాంతాల్లో సాగునీరు, త్రాగునీరు లేక సమస్యలు తలెత్తుతున్నాయి. నాగార్జున సాగర్, మిర్యాలగూడ సాగర్ ఆయకట్టు పరిధిలోని పూర్తి స్థాయిలో వరి సాగు దెబ్బతిని కరువు సంభవించింది. ఇప్పటికైనా సమృద్ధిగా వర్షాలు కురిస్తే జిల్లాలో సాగు, త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV. India's first hybrid channel, 4 Sides TV, from 4 Sides Network. 4 Sides News at 24/7. Multiple languages, multiple news. Telugu, English, Hindi, Kannada, Malayalam. Our programs, devotional, time to change, exclusive,